శివలింగం యొక్క అభిషేకము ఏ విధంగా చేయాలి అంటే చాలామంది తెలియక శివలింగం మీద పాలు పోస్తారు. పాలు పోయగానే వెంటనే పెరుగు పోస్తారు. పెరుగు పోయగానే వెంటనే తేనె, నెయ్యి, పంచదార ఇట్లా ఒకదాని వెంట ఒకదాని తర్వాత ఒకటి వెంటనే శివలింగం మీద పోషేస్తూ ఉంటారన్నమాట. అంటే శివలింగం మీద అభిషేకం చేస్తూ ఉంటారు. అట్లా ఎప్పుడు కూడా చేయకూడదు. అంటే శివలింగం మీద అభిషేకం చేయడానికి ఒక విధానము, ఒక పద్ధతి అనేది చెప్పబడింది. అది గురువుల ద్వారా నేను తెలుసుకొని మీకు చెప్తున్నటువంటి విషయము. ఇది కూడా శాస్త్రంలో చెప్పబడ్డటువంటి విషయం అన్నమాట. కాబట్టి శివలింగం యొక్క అభిషేకం అనేది ఏ విధంగా చేయాలి? ముందుగా మనము శివలింగానికి అభిషేకం చేయాలి అనుకున్నప్పుడు మీరు శుచిగా శుభ్రంగా ముందుగా స్నానం చేసి మడి వస్త్రాలను ధరించాలి. ధరించిన తర్వాత విభూతి, గంధము, కుంకుమ ఇవి నొసటన ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ధరించాలి. ధరించిన తర్వాత మీరు శివలింగం దగ్గరికి వెళ్ళి అక్కడ ముందుగా దీపం వెలిగించాలి. ఆవు నెయ్యి అంటే దేశవాళీ ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత ముందుగా గణపతి ప్రార్థన చేయాలి. చేసి ముందుగా ఏం చేయాలి అంటే శివలింగాన్ని మంచినీళ్ళతోటి శుభ్రంగా ఫస్ట్ కడగాలి. అంటే మంచినీళ్ళు అంటే గంగాజలంతో ముందుగా శివలింగానికి అభిషేకం అనేది చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? పాలు పోయాలి. పాలు అంటే దేశవాళీ నాటు ఆవు పాలు. దేశవాళీ నాటు ఆవు పాలతో మాత్రమే శివలింగానికి అభిషేకం అనేది చేయాలి. ప్యాకెట్లలో దొరికే పాలతోటి అభిషేకం చేయకూడదు. చాలామంది తెలియక ప్యాకెట్లు చింపి అట్లాగే ప్యాకెట్ తోటి అభిషేకం చేస్తూ ఉంటారు. అట్లా ఎప్పుడు కూడా అభిషేకం చేయకూడదు. దేశవాళీ నాటు ఆవు పాలతోటే మీరు అభిషేకం చేయాలి. జెర్సీ ఆవు పాలను కూడా వాడకూడదు. జెర్సీ అనేది మనకు అసలు ఆవే కాదు. జెర్సీ ఆవు పాలను కూడా అభిషేకానికి వాడకూడదు. నాటు ఆవు, దేశీ ఆవు అంటే పైన వీపు దగ్గర పైన మూపురం అంటే ఉబ్బెత్తుగా ఉంటుంది, కింద గంగడోలు లెక్క ఉంటుందన్నమాట. అది దేశీ ఆవు, నాటు ఆవు అంటారు దాన్ని. ఆ ఆవు నుండి వచ్చిన పాలను మాత్రమే శివలింగం యొక్క అభిషేకానికి వాడాలి. అంటే ముందుగా నీళ్ళతోటి శుభ్రంగా కడగాలి. తర్వాత ఆవు పాలు శివలింగం మీద పోయాలి. చాలామంది కూడా తెలియక ఆవు పాలను రాగి పాత్రలో అంటే రాగి చెంబులో కానీ రాగి పాత్రలో కానీ పోసి అభిషేకం చేస్తూ ఉంటారు. అట్లా అభిషేకం చేయకూడదు. రాగి చెంబులో కానీ రాగి పాత్రలో కానీ పాలను పోస్తే ఆ పాలు కళ్ళుతో సమానం అన్నమాట. కళ్ళు అంటే తెలుసు కదా మనకు, మద్యం. ఆ మద్యంతో సమానం అన్నమాట. కాబట్టి రాగి పాత్రలో రాగి చెంబులో పాలను ఎప్పుడూ పోయకూడదన్నమాట. ఇత్తడి కానీ బంగారు పాత్ర కానీ వెండి పాత్ర కానీ లేకుంటే ఇత్తడి పాత్రలో కానీ మీరు పాలను పోసి అంటే ఆవు పాలను పోసి ఆ పాలతోటి మీరు అభిషేకం అనేది శివుడికి చేయాలి. రాగి పాత్రలో అంటే రాగి చెంబులో రాగి కలశంలో పోసిన పాలతోటి అభిషేకం చేయకూడదు. ఇంకా వేరే పాత్రలను ఉపయోగించవచ్చు. ఓకేనా? ఆవు పాలతోటి అభిషేకం చేయాలి. ఆవు పాలు పోసిన తర్వాత శివలింగం మీద తర్వాత మంచినీళ్ళతోటి మళ్ళీ శుభ్రంగా శివలింగాన్ని కడగాలి. అంటే మంచినీళ్ళతోటి అభిషేకం చేయాలి. తర్వాత నెక్స్ట్ తేనెతోనే అభిషేకం చేయాలి. నెక్స్ట్ ఏంది? తేనెతోటి అభిషేకం చేయాలి. తేనెతోటి అభిషేకం చేయాలి అంటే తేనెను శివలింగం మీద పోయాలి. తేనెను పోసిన తర్వాత వెంటనే మంచినీళ్ళతోటి మళ్ళీ శుభ్రంగా శివలింగాన్ని కడగాలి. అంటే మంచినీళ్ళతోటి మళ్ళీ శుభ్రంగా శివలింగాన్ని కడగాలి. తర్వాత నెక్స్ట్ నెయ్యితోటి అంటే ఆవు నెయ్యి, దేశవాళీ ఆవు నెయ్యి, నాటు ఆవు, దేశవాళీ ఆవు నుండి వచ్చిన ఆవు పాల నుండి వచ్చినటువంటి నెయ్యితో మాత్రమే అభిషేకం చేయాలి. నెయ్యితోటి అభిషేకం చేయాలి. నెయ్యిని పోసిన తర్వాత శివలింగం మీద మళ్ళీ మంచినీళ్ళతోటి శుభ్రంగా మళ్ళీ కడగాలి. మంచినీళ్ళతోటి అంటే మంచినీళ్ళతోటి అభిషేకం చేయాలి. తర్వాత నెక్స్ట్ పెరుగుతోటి అభిషేకం చేయాలి. అంటే పెరుగు అంటే దేశవాళీ ఆవు, నాటు ఆవు నుండి వచ్చిన పెరుగు అంటే ఆ దేశవాళీ నాటు ఆవు పాల నుండి తయారైన పెరుగుతో మాత్రమే శివలింగానికి అభిషేకం చేయాలి. పెరుగుతోటి అభిషేకం చేయాలి. పెరుగుతోటి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతోటి శుభ్రంగా మళ్ళీ శివలింగాన్ని కడగాలి. చివరిగా పంచదారతోటి లేదంటే మీరు ఇది మనకు
చెరకు రసంతో అభిషేకం చేయాలి. చెరకు రసంతో అభిషేకం చేయాలి. చివరిగా చెరకు రసంతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ శివలింగాన్ని మళ్ళీ శుభ్రంగా కడగాలి. మంచినీళ్ళతోటి శుభ్రంగా కడగాలి. మంచినీళ్ళతోటి శుభ్రంగా కడిగేసిన తర్వాత అప్పుడు మళ్ళీ శివలింగానికి విభూతి గంధము పెట్టాలి. అక్కడ అగరబత్తీలు వెలిగించాలి. ఏదన్నా పండు ఫలము నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా మీరు అభిషేకం అనేది చేసుకోవాలి. ముందుగా మంచినీళ్ళతోటి శుభ్రంగా అభిషేకం చేయాలి. మంచినీళ్ళతోటి శుభ్రంగా శివలింగాన్ని కడగాలి. ముందుగా మంచినీళ్ళతో అయిన తర్వాత ఆవు పాలతోటి అభిషేకం చేయాలి. ఆవు పాలు పోసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మంచినీళ్ళతోటి మళ్ళీ శుభ్రంగా శివలింగాన్ని కడగాలి. మళ్ళీ నెక్స్ట్ తేనెతోటి అభిషేకం చేయాలి శివలింగాన్ని. తేనెతోని అయిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతోటి శుభ్రంగా కడగాలి శివలింగాన్ని. తర్వాత తేనె అయిన తర్వాత నెయ్యితోటి అభిషేకం చేయాలి. నెయ్యితోటి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతోటి శుభ్రంగా శివలింగాన్ని కడగాలి. తర్వాత నెక్స్ట్ పెరుగుతోటి అభిషేకం చేయాలి. పెరుగుతోటి అభిషేకం చేసిన తర్వాత శివలింగానికి మళ్ళీ మంచినీళ్ళతోటి శుభ్రంగా కడగాలి. తర్వాత చివరిగా పంచదార లేదా చెరకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి. చేసిన తర్వాత మంచినీళ్ళతోటి శుభ్రంగా కడగాలి. ఈ ఆర్డర్లోనే, అంటే ఫస్ట్ నీళ్ళు, తర్వాత ఆవు పాలు, తర్వాత మంచినీళ్ళు, తర్వాత తేనె, తర్వాత మంచినీళ్ళు, తర్వాత నెయ్యి, తర్వాత మంచినీళ్ళు, తర్వాత పెరుగు, తర్వాత మంచినీళ్ళు, తర్వాత పంచదార లేదా చెరుకు రసం, తర్వాత మంచినీళ్ళు. ఈ ఆర్డర్లోనే, అంటే నీళ్ళు, ఆవు పాలు, నీళ్ళు, తేనె, నీళ్ళు, నెయ్యి, నీళ్ళు, పెరుగు, నీళ్ళు, పంచదార లేదా చెరుకు రసం, తర్వాత నీళ్ళు. ఈ ఆర్డర్లోనే మీరు శివలింగానికి అభిషేకం అనేది చేయాలి. చేసిన తర్వాత మీరు చివరిగా శివలింగాన్ని పూర్తిగా మంచినీళ్ళతోటి శుభ్రంగా కడిగేసి అప్పుడు విభూతి గంధం శివుడికి పెట్టి ధూపం వేసి పండ్లు ఉంటే పండ్లు పెట్టి అప్పుడు చివరిగా హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా చేస్తేనే దాన్ని అభిషేకం అంటారు. ఈ ఆర్డర్లోనే మీరు అభిషేకం చేయాలి. అంతేగాని ఒకదాని వెంట ఒక పదార్థం ఒక పదార్థం వెంటనే పొయ్యకూడదు. ఓకేనా? ఇది అన్నమాట. ఇది శాస్త్రంలో చెప్పబడ్డటువంటి విషయమే. గురువుల ద్వారా నేను తెలుసుకున్న విషయం మీకు చెప్తున్నటువంటి విషయం అన్నమాట. ఓకేనా? రైట్. శివలింగం యొక్క అభిషేకము ఏ విధంగా చేయాలి అంటే చాలా